మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టెన్షన్ పడకు, వస్తాగా నన్ను మాట్లాడిండు. 2-3 నిమిషాలకి ఇట్లా అక్క పెళ్లి చేయారు నాలెక్క తెలియదు, నువ్వు నాలెక్క కావద్దు, నేనే చదువు ఆపేసిన, నువ్వన్నా మంచిగా చదువురా అన్నాడు. చదివిస్తారా అన్నా నేను. ఏం లేదు, వాళ్ళకేం బాబు చేసుకుంటే బుద్ధాడు, లేకపోతే లేదు. ఆ తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు బతుకులే, మరి ఘోరం వాళ్ళదంటే. వెల్కమ్ టు సుమన్ టీవీ. విషాదకరమైన వార్త. రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. ఈ దుర్ఘటన స్థానికంగా ప్రజల్లో ఆందోళనకు గురి చెందారు. ఈ వార్త విన్నటువంటి గ్రామస్తులు శోకసంద్రంలోకి మునిగిపోయారు. యువకులు రోడ్డు ప్రమాదం జరిగిన స్థలం ఎలా జరిగింది, వారి కుటుంబ నేపథ్యం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము ఊకొండి అంటే నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామం సెంటర్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ మునుగోడు సెంటర్ సంబంధించి ఈ ప్రాంతానికి అంటే ఊకొండి గ్రామానికి వెళ్ళే దారి ఇదే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం యొక్క నేపథ్యం ఏంది, వాళ్ళు ఎలా యాక్సిడెంట్ అయ్యింది అనే అంశాలపైన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనము ఆ ఊకొండి గ్రామ చివరిలోనే ఆ తాళెలమల్ల పోయే రూట్లో వాళ్ళకి జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగిన ఆ ప్లేస్లో ఉన్నాం. మనం ఒక్కసారి చూడొచ్చు ఈ విజువల్స్. ఒకసారి వాళ్ళు ఈ మూలమలుపు నుంచి వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ మూలమలుపు నుంచి స్ట్రైట్గా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ మన రేక్ గంప, ఈ గంపల నుంచి వాళ్ళు నేరుగా అందులో నుంచి వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి భారీ స్తంభం, ఇది ఆ విద్యుత్ స్తంభాన్ని మనం చెప్పొచ్చు. ఈ విద్యుత్ స్తంభానికి వాళ్ళు సాయంత్రం టైంలో 6 నుంచి 7 ఆ టైంలో వాళ్ళు చీకటి పడ్డ టైంలో వాళ్ళకు కొద్దిగా కనపడక బహుశా ఈ మూలమలుపు మీద కొద్దిగా రోడ్డు కూడా విరకటంగా ఉన్నది. ఇక్కడ జరిగినటువంటి ఈ విజువల్స్ మనం ఒకసారి చూడొచ్చు. అక్కడి నుంచి వాళ్ళు ఈ స్తంభాన్ని బాగా బలంగా తగిలి ఇద్దరు ఇక్కడే ఆన్ ది స్పాట్లో వాళ్ళు మరణించడం జరిగింది. కాబట్టి ఈ విజువల్స్ ఒకసారి చూస్తే ఇక్కడ జరిగిన వెంటనే వాళ్ళ బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి ఆ తల నుంచి వచ్చినటువంటి ఈ బ్రెయిన్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మనకు ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి. చూడొచ్చు మనం. వాళ్ళు స్పాట్ డెత్ అయ్యారు. వాళ్ళు అక్కడ స్తంభాన్ని గుద్దుకొని వాళ్ళు ఆ బైక్ చూడండి ఒకసారి మనకు కనపడతా ఉన్నది. ఆ బైక్ వచ్చేసి అపాచ్ బైక్. అది ఆ బైకు అక్కడి నుంచి నేరుగా వాళ్ళు ఇక్కడికి ఈ పొదల్లోకి వచ్చేసి ఇక్కడ పడిపోయినారు. ఇక్కడ వాళ్ళు పడ్డ వెంటనే తమ ప్రాణాలను వెంటనే వాళ్ళు కోల్పోవడం కూడా జరిగింది. ఈ పొజిషన్ ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా కూడా సుమన్ టీవీగా మేము చాలా బాధపడతా ఉన్నాం. ఈ వార్తని కవర్ చేయాలంటే కూడా చాలా దుఃఖం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబం అంతా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఊకొండి గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. 2 యువకులు స్పాట్గా చనిపోవడం అంటే ఆ గ్రామానికి ఆ తీరని లోటు అది. ఎందుకంటే ఎదుగుతున్న తరం యువతరం యువకులుగా ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు బహుశా వాళ్ళు 25 నుంచి 20-25 వయసు మధ్యలోనే వాళ్ళు ఉన్నట్లుగా మనకు స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ వాతావరణం అంతా చూస్తుంటే ఇలాంటి దుస్థితి, ఇలాంటి ఘోరమైనటువంటి ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ జరగకుండా ఉండాలి. ఇలాంటి ప్రమాదాలకు యువకులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ ప్లేస్లోనే ఇక్కడ ఈ గ్రామస్తుడు గ్రామ పెద్ద మనిషి కూడా ఇక్కడ ఉన్నాడు. ఒక్కసారి తన మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటనేది తనకున్నటువంటి సమాచారం మేరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇది యాక్సిడెంట్ ఏ టైంలో జరిగింది? సాయంత్రం 6 గంటలకు జరిగింది. ఓకే. అంటే ఆ జరుగుతున్న టైంలో మీరు ఏమైనా చూసారా? మీరు వేరే ఫంక్షన్ పోయి ఇక్కడ. ఓకే ఓకే. అంటే ఊళ్ళో ఈ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు? హైదరాబాద్లో డ్యూటీ చేసుకుంటారు. అంటే డ్యూటీ టైంలో వెళ్తున్నారు? ఓకే.
చూస్తున్నారు కదా, వాస్తవానికి పెళ్లి కోసం వచ్చినటువంటి యువకులు పెళ్లి అనంతరం వాళ్ళ పెళ్లి కార్యక్రమాలు ముగించుకొని ఉద్యోగరీత్యా హైదరాబాద్కు బయలుదేరుతున్న టైంలో ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు చెప్తా ఉన్నారు, వాళ్ళు డ్యూటీకి మంచిగా చేసుకుని ఉండేవాళ్ళు, మంచి పిల్లలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకా మనం గ్రామంలోకి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి కుటుంబం నేపథ్యం ఏంది, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, అన్ని విషయాలు, ఇంకా పోలీసులు వీటిపైన ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారనే అంశాలపైన పూర్తి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం మనము ఊకొండి గ్రామానికి వచ్చినాం. ఇప్పటిదాకా ఆ ఊకొండిలో ఉన్నటువంటి పెద్దల వాళ్ళ పిల్లల వివరాలు, తర్వాత కుటుంబం గురించి కూడా తెలుసుకున్నాం. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం. చూడండి, ఆ ఇంటి మనం అడుగు పెడుతున్న వెంటనే వాళ్ళంతా చాలా శోక సంద్రంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు చాలా బాధగా ఆ కొడుకుని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని సాధేటువంటి ఆ అబ్బాయి లేకపోవడం వల్ల ఆ కుటుంబం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. మనం చూడొచ్చు, వాళ్ళ ఏడుపులు వింటుంటే ఇక్కడ మనకే కాదు, టీవీలో చూస్తున్న మీకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆ కుటుంబం అంతా ఒకసారి వాళ్ళ ఏడుపులు, వాళ్ళ తుడుపులు ఒకసారి చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒకసారి రండి. పెద్ద అక్క ఇప్పుడు మనతోటే ఉన్నది. ఒక్కసారి తన చిన్నప్పటి నుంచి తన జ్ఞాపకాలు, తను ఎలా ఉండేటోడు, ఎట్లా పంచుకున్నాడు, అన్ని అంశాల పైన ఆ పెద్ద అక్కని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, మచ్చగిరి మీతో ఎట్లా ఉండేటోడు? నేను చివరిగా నీతో ఏమైనా మాట్లాడినా? ఫోన్ లో మాట్లాడా? ఈ వార్త మీకు ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు వచ్చింది? అయితే మా చెల్లెలు ఇంటి ఇరటం పెట్టుకోడు, పెట్టుకున్నాక 5 ఏళ్ళు పుట్టినగాడు పెట్టిండు. ఈయన కన్ను మాట 10 ఏళ్ళు అవుతాడు. 5 బాధ్యత చేసుకుంది, కన్నకాశం పాడి చేసుకొని మళ్ళీ ఇవి 3 బిడ్డలు, 8 బాధ్యత ఇవకే పిచ్చవాడుకొని పెళ్లి చేసింది. ఇప్పుడు కొడుకు కోసకోసారి కొడుకు లేకుండా ఎట్లా చేస్తారో జర మీరే ఆధారం చేయరు సారు. దానికి ఏం లేదు, ఆమె బతికిందంటే కూడా పరిస్థితి లేదు. ఏం లేదు సార్, జర ఆదాయం చేయరు, ఇల్లు జర ఏదన్నా దారి చూపెట్టరు మీరే. పేద కుటుంబం అయ్యి వాళ్ళు ఈ పూట కాపూట ఉన్నట్టు లేనట్టుగానే ఉంటారు సార్. కష్టం చేసుకుంటేనే తినగలుగుతారు బుక్కాడు. ఆ అబ్బాయి పాపం మంచి వ్యక్తి సార్. ఆ వ్యక్తికి ఏమైంది, ఎట్లా అయిందని అడుగుతురు మీరు. అడిగితే స్పాట్ లో బయటకు పోయింది సార్. బయటకు పోయి ఇంటికి వచ్చిన మనిషి మాకు కళ తెలవలేదు, వాళ్ళకు ఇల్లు లేదు, వేది లేదు. వాళ్ళ అమ్మ మీద వాళ్ళ మధ్య రకంగా వచ్చి బతికిరు. బతికిన వాళ్ళకు వాళ్ళకి ఏం సౌకర్యం చేస్తారో, ఎట్లా చేస్తారో సార్, మీ దయ, మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం సార్. మీరు వాళ్ళ అమ్మ నేలబడ్డ మనిషి లేస్తలేదు. 3 ఆడపిల్లల చేతుల మీద నెల్ల తీసుకురు. వాళ్ళ నీళ్ళు తల నడుకొచ్చుకొని పెళ్లి చేసుకురు. అన్ని అప్పులు అయిపోయినాయి. వాళ్ళకి ఇంట్లో తింటందుకు కూడా తిండి లేకుండా అయింది సార్. వాళ్ళకు మీ సాయం మేము అడుగుతున్నాం సార్. మీరు ఏం చేయగలుగుతారో మీ దయ సార్. మాకు మేము దాని గురించి ప్రార్థన చేస్తున్నాం సార్. మేము అడుగుతున్నాం సార్. మీరు తల్లిదండ్రి ఉప్పబడ్డరు, నేలకుంట అయిపోయారు సార్. నిన్నటికి వాళ్ళడికేను 10 లక్షల వాళ్ళ బతుకు ఇల్లు లేదు. వాళ్ళు ఏమైనా కూలి చేసుకొని బతుకుతారు సార్. ఆ యమత్ రెడ్డికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం సార్. మత్స్యగిరి పరిస్థితి చూస్తుంటే మనసున్న ప్రతి ఒక్కరి కూడా ఆ మనసు చెలిస్తుంది. ఈ ఒక్క గ్రామంలో కాదు, చుట్టుపక్కల 30 గ్రామాల నుంచి మత్స్యగిరి అనే యువకుడు చాలా మంచి వ్యక్తి, మా దగ్గర చదువుకున్నవాడు, మా దగ్గర ఎదిగినవాడు, మా దగ్గర ఉద్యోగం చేస్తున్నవాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసుకున్నటువంటి సంఘబంధం కావచ్చు, మహిళా సంఘం కావచ్చు, దానికి ఆర్థికంగా డబ్బులు ఏదైనా అప్పు తెచ్చినా సప్పు తెచ్చినా ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా చిన్నతనం నుండే ఆ అక్కల పెళ్లిళ్ళు దగ్గరుండి చేసే విధంలో అన్ని విధాలుగా తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ కుటుంబానికి బాసటగా భరోసాగా నిలుస్తున్నటువంటి మత్స్యగిరి ఇల్లుని చూద్దాం ఒక్కసారి. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లోనే ఉందాం, రండి. వాళ్ళు చాలా పూరి ఇల్లు. ఇక్కడ చూస్తే కట్టెలతో కట్టినటువంటి వెనకటి ఆ పెంకుటిల్లు కనపడతా ఉన్నది. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ బాబు ఫోటోలు చూపిస్తా ఉన్నారు. ఈ అదేవిధంగా తను చదువుకున్నటువంటి 10th క్లాస్కు సంబంధించినటువంటి మెమో ఇది. తను నిజంగా కూడా చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొంత ఉద్యోగం రీత్యా కోళ్ళ ఫారంలో అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకున్నటువంటి డబ్బుని ఆ ఎదిగిన వయసులోనే ఆ కుటుంబానికి బాసకట్టగా నిలబడుతున్నటువంటి ఈ తమ్ముని యొక్క చూడండి ఎంత బీద కుటుంబము. అదేవిధంగా ఒకసారి ఇంట్లో ఏమీ లేని పరిస్థితిలో ఇక్కడే వాళ్ళు
తను మత్స్యగిరి ఇక్కడ నిద్రపోయేటోడు, ఇక్కడ ఉండి ఇక్కడే చదువుకొని ఆ 10th 10వ తరగతి ఇక్కడే చదువుకున్నటువంటి వ్యక్తి. తను ఇక్కడే పడుకునేది. అదేవిధంగా ఆ కుటుంబం అంతా చాలా నిజంగా చెప్పాలంటే చోట సందర్భం. ఈ కుటుంబం, ఈ ఇల్లు మత్స్యగిరి, ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ రూమ్, ఇక్కడ చిన్న టీవీ కనపడతా ఉన్నది ఇంట్లో. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, ఆ మత్స్యగిరికి సంబంధించినటువంటి అలా ఫోటోలు కనపడతా ఉన్నాయి. ఈ వాచ్ చూడొచ్చు, మత్స్యగిరి సంబంధించినటువంటి పెట్టుకున్నటువంటి వాచ్ ఇక్కడ కనపడతా ఉన్నాయి మనకు. ఇది పరిస్థితి ప్రస్తుతం. వాళ్ళ కుటుంబం అయితే చాలా ఘోరంగా ఉన్నది. చిన్న పెంకుటిల్లు, ఈ ఇంట్లో మాత్రం ఏమీ లేవు. చిన్న మూటలతోటి ఈ మెత్తలు ఇవి కనపడతా ఉన్నాయి. పేద కుటుంబం అంటే నిరుపేద కుటుంబం. ఈ కుటుంబంలో ఎలాంటి అండ ఆధారం లేనటువంటి కుటుంబం. ఇది మనం చూడొచ్చు. చిన్న పెంకుటిల్లులో వీళ్ళు జీవిస్తున్న జీవన విధానం మనం చూడొచ్చు. ఇక్కడ మరణించినటువంటి ఆ అక్కతోటి చివరిసారిగా చివరి మాటలు, ఆ చివరి క్షణాల్లో తన అక్కతో పంచుకున్నటువంటి మాటలు ఉన్నాయి. ఆ అక్క మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, చివరిగా నీకు ఏం మాట్లాడింది? తమ్ముడు హైదరాబాద్ పోయిండానన్నది. పోలేదని చెప్పిన. ఫోన్ చెయ్యమంటే నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఏడున్నవరా అంటే ఇక్కడ బయట ఉన్నా, నీకు ఎందుకని అన్నాడు. ఎప్పుడు బయటనే ఉంటావు అని, ఏడున్నావో చెప్పురా. ఈ ఇంటికి వస్తే ఇంటికాడ ఏం పట్టించుకోవా, ఇంట్లో మనుషుల గురించి ఏం తెలుసుకోవా, నీ ఉంటే హైదరాబాద్ లో ఉంటే దోస్తుల కానేనా అని మాట్లాడినా. నేను వస్తా కానీ ఉండు, ఎన్నో ఉన్నా కానీ అని చెప్పి కసిరిచ్చినట్టు మాట్లాడిండు. టెన్షన్ పడకు, నేను వస్తా కానీ అని మాట్లాడిండు. 2-3 నిమిషాలకే ఇట్లా అయ్యింది. ఇంటికి వస్తాడు అనుకున్నా కానీ అటు పోతాడు అనుకోలే. ఇట్లా వస్తా అని చెప్తాడు ఎప్పుడైనా. ఆడొచ్చినాక నేను నిద్రపోకుండానే ఉంటా, ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా. వస్తా అని చెప్పింది. అటు పోయి అంటే అయినా తమ్ముడికి దెబ్బలు కలిగినేమనుకున్నా. ఎవరైనా తీసుకొని పక్క కూర్చోబెట్టి అనుకున్నా. అటు చూడ రాకుంటున్నాడు. ఇంతమందికి బండి తోలుతూ ఇట్లా అయితే అని చెప్పి బండి కూడా కొనలేదు. నా పెళ్లి కోసమే నా తమ్ముడు కష్టపడ్డాడు. చిట్టి వేసిండు, చిట్టి పైసలేదు. నా పెళ్లి చేస్తా, పండుగ చేస్తా అక్క, నేను టెన్షన్ పడకు ధైర్యం చెప్పింది. నా ధైర్యం మా తమ్ముడు. నా తమ్ముడు లేకుండా పోయిండు. ఎందుకు పోయిండు, ఎవరి కోసం పోయిండు, ఎందుకు నా దోస్తుగాడు ఆడు కూడా నా తమ్ముడే. దానికి ఎక్కడ బండి ఆ తమ్ముడు కూడా అటెండ్ అయ్యిండు. ఆయనకి బాధలు ఉన్నాయి, ఈయనకి బాధలు ఉన్నాయి. ఏడికి పోతుర్రో తెలియదు, నాకు చెప్పలేదు. ఎన్నో బయట ఉంటుంది ఎప్పుడు. ఆ నెమ్మటి ఉంటుండగా, ఆ నెమ్మటి ఉంటే నాకు ఏం కాదులే అన్నట్టు ఉంటుంది. ఆ తమ్ముడు కూడా మాట్లాడిండు. ఉన్నాడుగా తమ్ముడు ఎమ్మటి, ఏం కాదులే అది తీసుకొస్తాడు అనుకున్నా. ఇది ఇట్లా అయిపోయింది. అది పోయినాక కూడా నీయలేదు. అది పోయినాక కంప చెట్లలో రుద్దారు. తలకాయ రక్తం దమ్మని కంటుకుంటుంది. మంచిగా చదువుకోవాలిరా, నా లెక్క తిరగొద్దు, నువ్వు నా లెక్క కావద్దు. నేనే చదువు ఆపేసిన, నువ్వన్నా మంచిగా చదువురా అన్నాడు. నేను చదివిస్తారా అన్నాడు. నిన్ను చదివిస్తారా అన్నాడు. పొద్దుగాల నాతో మంచిగా మాట్లాడింది. నిన్న పొద్దుగాల వచ్చిండు. నిన్న పొద్దుగాల మాట్లాడింది. ఏం చేస్తావురా నెక్స్ట్ అది అని అడిగిండు. ఇక బయటికి వెళ్ళిండు. ఇక ఇంటికి రాలే. ఇక నాన్న హైదరాబాద్ పోతాను అన్నాడు. నాన్న హైదరాబాద్ పోతుందిగా, హైదరాబాద్ పోతున్నావుగా నాన్న అన్న ఫోన్ చేసిన. నేనే ఫోన్ చేస్తే నేను సాయంత్రం పోతాను కానీ మీకు నాన్న తోట పోరా చిట్టాల దాకా అని అన్నాడు. నేను నీడు అట్నే తోలేసా అంటే సరేలే అన్నాడు. అదే లాస్ట్ గా నాతో మాట్లాడు. బాయ్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇక మేము ఇక్కడ కూర్చున్నాం. ఇక కూర్చుంటే ఇక ఆయనకి వచ్చి చెప్పింది, కింద పడ్డారు అంటే ఇట్లా బండి మించి అంటే కింద పడ్డరేమో అని అనుకున్నాను. నేను ఏముంది కింద పడ్డారు ఆడ పోయి చూసేసరికి అన్నం లాభం, అన్నం లేరు అని ఇక కంపల్సరీలో పడు. ఇక ఇద్దరు ఎట్లా ఉండేటోడు? కొడుకు పని చేసుకునేటోడు, పని చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్నాడు. నాయన నీకు 4 లక్షలు పంపిస్తా, అక్క పెళ్లి చేయారు నాయన చెప్పాడు. పైసలు వేసుకోనాక నాయన పోతా నాయన హైదరాబాద్ పోదాం కొడుకంటే మధ్యాహ్నం వస్తున్నాయన అన్నాడు. అందులో మీద సరిపోయింది. నిజంగా కూడా ఇంట్లో ఉన్నటువంటి ఎదిగిన కొడుకు పెళ్లి చేసి బాధ్యతగా ఒప్పచెప్పాల్సిన టైంలో తను పెళ్లికి దూరం అయ్యి మరణించడం మా కుటుంబానికి ఎంత
ఎంత శోధన మిగిలిందో మనం చెప్పలేము. అదేవిధంగా అటువంటి ఆ తల్లిని కూడా ఒకసారి ఏం చదువుకున్నావు? మంచిగా పని చేసుకుంటాడు అయ్యా. సాయంత్రం పోతాడు సాయంత్రం 7 గంటలకి ఇద్దరు కొడుకు పోలేదయ్యా. 7 గంటల టైం అయింది. మీరు ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాం, అంతా 120 స్పీడ్ మీద పోతుంది. ఇక్కడ డబ్బా కాడ ఒక గౌండాతో బీడీలోకి వచ్చినప్పుడు ఆయనకే తగిలేదు. అరే ఎందుకు పోతుర్రు అంత స్పీడ్ తగ్గించుకోరు అన్నా కూడా అట్నే పోతుంది. మీ వాయిని స్పీడ్కి రాగానే చచ్చిపోయినట్టు పాటలో ఇద్దరు పోయారు అంటే అంతా జనం అంతా దారి పట్టింది. అక్కడ పోలీసు వ్యాన్ వచ్చింది, చూసారు ఫామ్ చేసి చూసుకోరు, ఒక వ్యాన్ కట్టుకోరు, విషయం కట్టుకోరు, రాసుకోరు ఇస్తాం. పిల్లలు ఎట్లా ఉన్నట్టు ఊళ్ళో అక్కడనేమో వాళ్ళు ఇక్కడనేం వీళ్ళు అదేమో హైదరాబాద్ ఉంటుంది. ఎవరు మరి నరసింహ కొడుకు ఇంజారియా కొడుకునేమో చాలా కోలపార అంటే మీకు నైట్ ఇచ్చుకుంటే కదా కోలపార అంటే వెళ్ళిపోయి ఈయన ఇక్కడ దిగి ఆయన వెళ్ళిపోతాడు హైదరాబాద్. ఈయన ఇక్కడ దిగి అక్కడ వెళ్ళిపోదామని పోయి ఇక్కడ జరిగింది విషయం. ఇద్దరు ఒక్క బయలే చదువుకునేది సార్ వాళ్ళు, ఒకటే బయలు చదువుకున్నాడు అంటే ప్రాణానికి ప్రయాణ సైనికులు ఇద్దరు మంచిగా ఇద్దరు ఒక క్లాస్మేట్ వాళ్ళు. పొద్దుకంగా పోయి ఆడ గుద్దుకొని చచ్చిపోయాడు. వాళ్ళైతే పేదోళ్ళే, పేద వాళ్ళకి ఏం లేదు. అమ్మ నాన్న పేరేంటి? అమ్మ నాన్న పేరు నరసింహ, ఇంకో గాండోళ్ళ పిల్లల తల్లి పేరేమో తల్లి పేరేమో కవలమ్మ. ఏం పని చేసుకుంటారు? పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు కూలినాలే అక్కడ కోలపారం కంపెనీ హైదరాబాద్. ఒక ఆయన చిట్టాల, ఒక ఆయన ఏమో హైదరాబాద్ చేస్తారు. అంటే ఊర్లో ఇద్దరు ఎలా ఉండేటోళ్ళు? వీళ్ళు ఊళ్ళో అక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఏమైనా కట్టిన పండుగ పబ్బానికి వస్తారు, పోతురు అన్నట్టు. ఇద్దరు దోస్తానం బాగుండేదా? మంచిగానే ఉంటారు, ఇద్దరు కలిసి ఉండేది. ఏం లేదు వాళ్ళకేముంది, బాబు చేసుకుంటే పుట్టాడు, లేకపోతే లేదు. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు బతుకులేరు, మరి ఘోరం వాళ్ళదైతే. ఎట్లా ఉండేటోళ్ళు ఆ ఊర్లో పిల్లలు? ఎట్టు మంచిగానే ఉండేది, మంచిగానే తినేది, ఎవరి పనులు అది చేసుకునేది, బతికేది వచ్చేది. పిల్లగాడు హైదరాబాద్ నుండి పిల్లగాడు చిత్తాలు చేసుకుని వచ్చేది. ఏదో ఇక సేనికి ఏం చేసిరో ఏం లేదో. చిన్న చిన్న రోడ్లకు వీలైనంత వరకు కొద్దిగా ప్రభుత్వం వెంటనే స్పందించి మట్టి పోయించడం, ఆ లేని చోట చెట్లు పెరుగుంటే కొట్టేయడం, అట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకొని జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. ఈ కుటుంబాలకు ఆర్థికంగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఇలాంటి మత్స్యగిరి మురళీకృష్ణ ఈ కుటుంబాలకు నిజంగా కూడా ఆర్థిక సాయం ప్రభుత్వం చేయాలని వేడుకుంటా ఉన్నాం. టెన్షన్ పడకు, వస్తాగా నన్ను మాట్లాడిండు. 2-3 నిమిషాలకి ఇట్లా అయ్యింది. అక్క పెళ్లి చేయాలి చెప్పాడు. నాలెక్క తెలియదు, నువ్వు నాలెక్క కావద్దు, నేనే చదువు ఆపేసిన, నువ్వన్నా మంచిగా చదువురా అన్నాడు. చదివిస్తారా అన్నాడు. నేను ఏం లేదు వాళ్ళకేం బాబు చేసుకుంటే పుట్టాడు, లేకపోతే లేదు. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు బతుకులేరు, మరి ఘోరం వాళ్ళదైతే.